ఇప్పుడు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన గవ్వల శాస్త్ర ప్రకారం చింతామణి శాస్త్రం లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి. ఈ శాస్త్రాన్ని 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. కానీ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 7 గవ్వలు పడ్డాయండి. సప్తమహార ఋషుల గవ్వలు పడ్డాయి వారి జాతకానికి. కానీ సప్త సముద్రాలు ఏదైనా సరే వారు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదు వారి జాతక బలంలా. కానీ కుటుంబ తగాదాలు తప్పవండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. కానీ ముఖ్యంగా చూడాలంటే మాత్రం వీరికి ఆప్తమిత్రులే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు అందరికీ నమ్ముతారండి. అందరితో మాత్రం చాలా చనువుగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. కానీ మాత్రం వీరు జ్యోతిష్యంలో ప్రేమ పంచడంలో నంబర్ 1 స్థానం ఉంటుంది. ఎంతటి బాధనైనా సరే మాత్రం దిగమింగుకొని నవముఖం ఉంటుంది వారి జాతక బలానికి. స్త్రీలకైనా పురుషులకైనా ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఇప్పుడు నడుస్తున్న ఘడియ ఈ అక్టోబర్ నెల మాత్రం చాలా వరకు శుభకరం ఉంది. అలాగే మాత్రం మిశ్రమ ఫలితాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే సామాన్య మానవులు ముఖ్యంగా మాత్రం ఉద్యోగం చేసేవారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. నిరుద్యోగులు కూడా ఇబ్బందులు తప్పవు. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలానికి. వారు ఏ వ్యాపారం చేస్తున్నా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఐరన్ రంగం వారికి కలిసి వస్తుంది, సిమెంట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే వస్త్ర వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ స్టోర్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. హోటల్ ఫీల్డ్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో స్త్రీలకు కానీ పురుషులకు కానీ మాత్రం బ్యూటీ పార్లర్లకు సంబంధించి వారికి కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు అరిష్టకాలం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం ఎక్కడ పోయినా మాత్రం ఏ పార్టీకి ఫలానా పార్టీ అని చెప్పలేమండి. ఏ పార్టీలోనైనా సరే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. కానీ ముఖం ముందర మంచిగా ఉంటారు, వెనక ఎన్నుబోటుదారులు ఉంటారు. చాలా వరకు చికాకులు పడాల్సిన అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం చాలా వరకు కీలకమైన నాయకులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వర్గపోరు చాలా ఉంటుంది. కానీ మాత్రం నేను గొప్ప అంటే నేను గొప్ప అనే యోగబలం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, యజ్ఞాలు చేయాలి. చాలా వరకు శుభకరం ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే వాతావరణ పరంగా చూడాలంటే మాత్రం ధనలక్ష్మి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎక్కడ చూసినా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం దరిద్రం మన నెత్తి మీద దరి చేరిందా అన్నట్టు ఉంటుంది. అలాంటి దరిద్రం మాత్రం దరి చేయనివ్వకుండా ఉండాలంటే కరెక్ట్ అష్టలక్ష్మికి పూజ చేయడం చాలా మంచిది. అరవళి కుంకుమ ధరించడం స్త్రీలు చాలా వరకు మంచిది. అలాగే పురుషులు మాత్రం విష్ణు సహస్రనామాలు చదవటం చాలా వరకు మంచిది. అలాగే సుదర్శన యాగం చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే వీలైతే వీరి జాతకానికి వివాహం కానివారు, వివాహం అయ్యి నష్టం వస్తున్నవారు, సంతానంలో ఇబ్బందులు ఉన్నవారు, సంతానం బాలారిష్ట దోషం ఉన్నవారు, అలాగే సంతానంతో మాత్రం ఇబ్బందులు పడుతున్నవారు, కానీ విద్యార్థులకు మాత్రం చికాకులు పడుతున్నవారు, ఇలాంటి సంఘటనలు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం సంకటహర చతుర్థి రోజు మాత్రం గణపతి ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే మాత్రం నవదుర్గలు కరెక్ట్ మీ దసరా ఘడియలు మాత్రం ఆ నవదుర్గా మాత ఆరాధన చేయటం 9 రోజులు చాలా వరకు శుభకరం ఉంటుందండి. స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఓపికతో చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం లక్ష్మీదేవత, గాయత్రి దేవత, అలాగే మాత్రం ఆ దుర్గాదేవత, పార్వతీమాత, కానీ మాత్రం ఆ సర్వదేవతల అనుగ్రహం, అమ్మవార్ల అనుగ్రహం వీరికి కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం విదేశానం వేరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. పంచభూతాలు చాలా వరకు వీరికి సహకరించే అవకాశం ఉన్నది. కానీ మాత్రం ఒక భూమి సహకరించే అవకాశం లేదండి వీరి జాతక బలానికి. వృషభ రాశి వారికి పంచభూతాలు భూమి కూడా మాత్రం ఒక యోగబలం కాబట్టి మాత్రం ఆకాశ మార్గంలో కూడా కలిసి వస్తుంది, నీటి మార్గంలో కూడా కలిసి వస్తుంది, వాయు మార్గంలో కూడా కలిసి వస్తుంది, అగ్ని మార్గంలో కూడా కలిసి వస్తుంది. భూమి మార్గంలో మాత్రం కలిసి రాదండి. ముఖ్యంగా ఇల్లు కొనాలనుకునేవారు, అమ్మాలనుకునేవారు, తీసుకోవాలనుకునేవారు, నిర్మించాలనుకునేవారు 1కి 10 సార్లు ఆలోచన చేసుకోవడం చాలా వరకు మంచిది. లేకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి.
ముఖ్యంగా వీరి జాతకంలో రియల్ ఎస్టేట్ రంగం వారికి ఒక సైడు మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మి కళకళలాడుతుంటే ఒక సైడు మాత్రం చాలా వరకు దరిద్ర దేవత దరిచేరే అవకాశం ఉంది. కానీ మాత్రం ఈ జ్యేష్ఠ లక్ష్మి ధనలక్ష్మి పక్కనే ఉంటారండి. కానీ మాత్రం ఎప్పుడు చెల్లెలు వెళ్తుందా అని అక్క ఎదురు చూస్తూనే ఉంటుందండి. కానీ మాత్రం ఏ చిపిరి కట్టలో చూసినా ఏ బూదులో చూసినా మాత్రం జ్యేష్ఠలక్ష్మి ఉంటుందండి. ఎక్కడ సౌందర్య ఆరాధన పూలు ఉంటుందో, ఎక్కడ సువాసనకర యోగం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవత ఉంటుందండి. కాబట్టి వీరికి ఇద్దరికి సమాన పోటీ ఉంటుందండి. కానీ ఇందులో జ్యేష్ఠలక్ష్మిని గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ జ్యేష్ఠలక్ష్మిని గెలవనీయకుండా చేయాలి, దూరం చేసుకోవాలంటే ఖచ్చితంగా మాత్రం మీరు జాతక బలంలో చూడాలంటే వృషభ రాశి వారు మాత్రం శుక్రవారం నియమం పాటించాలి, అష్టమి అమావాస్య పౌర్ణమి రోజు నియమం పాటించాలి. ఖచ్చితంగా వీరు మాత్రం శుక్రవారం గడియ కానీ, మంగళవారం గడియ కానీ, ఆదివారంలో గడియ కానీ, అష్టమి తిథి కానీ, పంచమి తిథి కానీ, దశమి తిథి కానీ, లేదా పౌర్ణమి తిథి కానీ అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది. కులదేవత ఆరాధన ఎవరైనా కావచ్చు, ఏ దేవత అయినా కావచ్చు, చేయడం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవండి. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం మారాలనుకునేవారు వారు మారటం కాదు, ఆటోమేటిక్గా వేరే రాష్ట్రం వారు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మాత్రం ప్రమోషన్ లిస్ట్ కోరాలనుకునే వారికి మాత్రం తప్పకుండా ప్రమోషన్ లభిస్తుంది. కానీ ఇంకా చాలా వరకు టైం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా వివాహ విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి. ముఖ్యంగా పెద్దల ఆస్తి కోసం చిక్కులు చికాకులు, పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు, పంచాయతీలు ఉన్నవారికి మాత్రం రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది. అన్నదమ్ములతో విరోధాలు ఉన్నవారు మాత్రం చాలా వరకు రాజీ చేసుకోవడం మంచిదండి. వివాహ బలంలో మాత్రం చాలా వరకు తెగని చిక్కులు చికాకులు ఉంటే మాత్రం వారు రాజీ చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం సంతాన బలం గురించి మాత్రం అరిష్టాలు ఉన్న వరకు ఆ పరమేశ్వరుడి దయ వలన మాత్రం సంతాన చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీరి జాతకంలో అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, సద్బ్రాహ్మణంతో పూజ చేయించుకుంటే చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు 12 గవ్వలు పడ్డాయండి. మూడోసారి గవ్వలిస్తే 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదర్శి గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరం అండి. ఈ 6వ సంఖ్య చూడాలంటే మాత్రం శుక్రమహారదర్శి అంటే మాత్రం సౌందర్య ఆరాధకులకు, ముఖ్యంగా మాత్రం ఫ్యాషన్ మార్గంలో నడిచేవారికి, అలాగే సౌందర్య ఆరాధన నడిచే వారికి కలిసి వస్తుంది. అలాగే మాత్రం మీడియా రంగం వారికి, టీవీ రంగం వారికి, అలాగే మాత్రం కళాకారులకు, సినీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. కానీ డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, నటీనటులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, ఇక చిత్ర పరిశ్రమ రంగంలో కావచ్చు, వేలలో కాదండి లక్షల కళాకారులు ఉంటారు. అందరికి మంచి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ రోహిణి నక్షత్రం వారు శ్రీకృష్ణ ఆరాధన చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతక బలంలో. కానీ శ్రీకృష్ణుని ఎలా ఆరాధన చేయాలనుకోవచ్చు. కానీ మాత్రం మీరు ఎలాగైనా సరే మాత్రం శ్రీకృష్ణ ఆలయంలో వెళ్ళి మాత్రం దరిచేరి మామూలుగా మాత్రం పూజ చేస్తే చాలా వరకు మంచిది. కరెక్ట్ మాత్రం వెన్నతో మాత్రం పూజ చేస్తే చాలా వరకు మంచిది. వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వస్తుంది. ప్రేమ విషయంలో నష్టం ఉన్న వారికి ప్రేమ విషయంలో కలిసి వస్తుంది. అలాగే చిత్ర పరిశ్రమ రంగంలో ఇబ్బందులు ఉన్నవారికి ఆ ఇబ్బందులు వెళ్ళిపోతాయి. అలాగే మాత్రం టీవీ పరిశ్రమ రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మొత్తం 18 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. 18వ సంఖ్య అంటే మాత్రం చాలా వరకు అయ్యప్ప స్వామి చాలా వరకు శుభకరమైన సంఖ్య 18 మెట్లండి. వీరికి చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉందండి వీరి జాతక బలానికి. వీరైతే వీరు అయ్యప్ప స్వామిని పూజ చేయటం, అయ్యప్ప మాల ధరణ చేయటం ఫ్యూచర్లో చాలా వరకు శుభకరం ఉంటాయండి. ఇలాంటి యోగ బలాలు చేస్తే మాత్రం వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.